నమస్తే అండి అందరికీ. ఈరోజు చిక్కుడుగాయల తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, దానికి ముందుగా ఇలా చిక్కుడుగాయలు తీసుకున్నాను నేను. వీటిని ఈ విధంగా నిలువుగా ఒలుచుకొని దెబ్బ లోపల ఒలుచుకోవాలన్నమాట. ఒలుచుకొని ఇలా గింజలు పక్కన వేసుకుంటూ ఇలా పక్క సైడ్లు ఉండే పీసులు కూడా శుభ్రంగా తీసేసుకోవాలి. వీటిని శుభ్రంగా ఇలా మంచి నీళ్ళల్లో కడిగేసుకోవాలి. 1-2 సార్లు కడిగేసుకున్నాక ఇలా ఇంకొక గిన్నెలోకి తీసుకొని 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. అలాగే దీనికి ఈ కాయలు కొద్దిగా మునిగేంత వరకు తగినంత నీళ్లు పోసేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇలా పోసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పైన ఒక మూత కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇవి ఈ విధంగా ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, ఉడికిపోతాయి బాగా. ఈ ఉడికించిన వాటిని ఈ విధంగా వడగిన్నెలో వేసుకున్నానండి నేను. ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా ఇలా దంచి పెట్టుకున్నాను, ఎందుకంటే తిరగమాత వేసుకోవడానికి. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని ఒక 4 స్పూన్లు నూనె వేసేసుకున్నాను. దీనికి ఎక్కువ నూనె అవసరం లేదండి, ఒక 4 స్పూన్లు చాలు. నూనె కొంచెం వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొన్ని శనగబేడలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వీటిని కాసేపు అలా కలిపెట్టాలన్నమాట. వీటిని ఇట్లా నెమ్మదిగా కలుపుతూ ఉంటే అవి బాగా వేగుతాయి. ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, 1-2 ఎండుమిరపకాయలు ఇలా గింజలతో సహా ముక్కలుగా చేసేసుకొని వేసుకుంటే కొంచెం రుచి బాగుంటుందండి. ఇలా మిరపకాయలు కూడా వేగాక కొద్దిగా కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా ఇలా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఈ చిక్కుడుగాయలు ఇలా నీళ్లు ఉంచి పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా పిండేసుకొనేసి నీళ్లు ఏదైనా ఉన్నా కూడాను చక్కగా ఒత్తుకుంటే వెళ్ళిపోతాయి నీళ్ళు, అందులో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడాను వెళ్ళిపోతాయి. ఇలా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేగించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఉడికిపోయినటువంటి చిక్కుడుగాయలు కాబట్టి త్వరగానే వేగుతాయి. ఇందులోకి కారం వేసుకోవాలి చివరగా. ఇలా కొద్దిగా మసాలా కారం లాగా వేసుకున్నాను నేను ఇక్కడ. ధనియాలు, జీలకర్ర వేగించుకొని కారం వేసుకొని అందులోకి తెల్లగడ్డ వేసి కారం చేసుకుంటానండి. ఆ కారాన్ని ఉపయోగించాను ఇక్కడ. ఆల్రెడీ మనము ఇందులోకి ఎండుమిరపకాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వస్తుంది. ఈ కారం ఇంకొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి కారం. నేను ఇక్కడ కారం తక్కువగానే తింటాను కాబట్టి కొద్దిగానే వేసాను. ఇలా వేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా కమ్మటి చిక్కుడుగాయ తాలింపు రెడీ అయిపోయిందండి.